ట్రాక్ జల్లికట్టు కోసం పట్టుబట్టిన తమిళనాడు ప్రజలు కోర్టు తీర్పుల్ని లెక్క చేయడం లేదు. ఖాకీ వనంలా మారిన చోటే గిత్తలతో పోటీకి దిగారు. మైదానాలన్నీ ఎద్దుల పోటీలతో నిండిపోయాయి. జల్లికట్టు పోటీలు, పోలీస్ ఆంక్షలు, ఆందోళనకారుల నినాదాలతో మదురై జిల్లా అలంగనల్లూరు యుద్ధక్షేత్రంలా మారింది. సుప్రీం నిషేధాజ్ఞల అమల్లో ఉన్న పోలీసులు లాఠీ పట్టుకుని హెచ్చరించిన సంప్రదాయం ముందు ఏవీ నిలవలేదు. నిషేధాన్ని లెక్క చేయకుండా మధురైలో జల్లికట్టు యథేచ్ఛగా సాగుతోంది. తమిళనాడులోని మాణిక్యంపట్టి, పరంబపట్టి, పలంగాణత్తల్లో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టులో ఇవాళ కీలక ఘట్టం. ఇవాళ జరుగుతున్న జల్లికట్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ప్రాణాలని లెక్క చేయకుండా జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలంగనల్లూరులో జరుగుతున్న జల్లికట్టు ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన లాభం లేకపోయింది. పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. మదురై జిల్లా అలంగనల్లూరులో పోలీసులపై నిర్వాహకులు దాడులకు దిగారు. దాదాపు 1000 మంది పోలీసులున్నా ఆపలేకపోతున్నారు. పోలీసులు అక్కడక్కడ లాఠీ చార్జీలు చేయాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. స్థానికులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. తమకు కోర్టులతో సంబంధం లేదని, సంప్రదాయాలే ముఖ్యమని జల్లికట్టు నిర్వాహకులు అంటున్నారు. పోలీసులపై తిరగబడుతుండటంతో అలంగనల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా శిక్షణ తీసుకున్న యువకులే జల్లికట్టులో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ఎవరు పడితే వారు పాల్గొంటున్నారు. దీంతో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జల్లికట్టు ఆపడం లేదు. తమ సంప్రదాయంలో భాగమంటూ ఎద్దులతో ఫైట్కి సిద్ధమవుతున్నారు. జల్లికట్టు కావాలని ప్రజలు కోరుతుంటే వద్దే వద్దంటూ జీవకారుణ్య సంస్థలు వాదిస్తున్నాయి. జల్లికట్టు పేరుతో జీవహింస సాగుతోందని పెటా ఇండియా ఆరోపిస్తోంది. తమిళనాడు ప్రజలు మాత్రం అసలు పెటానే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, అక్కడక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ వారు అంత సంఖ్యలో పోలీసులు లేకపోవడంతో ఆపడం కూడా పోలీసులకు సాధ్యం కావట్లేదని తెలుస్తోంది. గాయపడ్డ వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి జల్లికట్టు? ఉదయం నుంచి కూడా మదురై జిల్లాలోని అలంగానల్లూరులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు పరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే తమ సాంప్రదాయాలు ఏవైతే వస్తున్నాయో గత కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి జల్లికట్టును నిర్వహించడానికే ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కాదు కదా, ఎటువంటి చట్టాలు వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేము, మేము జల్లికట్టును నిర్వహించి తీరుతామని వీరంతా కూడా పోలీసులకు ఎదురు తిరిగి మరి వాదనలకు దిగారు. ఒక దశలో పోలీసులపై దాడి చేసి తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు ఏమీ చేయకుండా ఒక ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ప్రస్తుతం అలంగానల్లూరులో నెలకొందని చెప్పొచ్చు. దాదాపు 1000 మందికి పైగా పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వేలాదిగా గ్రామానికి చెందినటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల కూడా తమిళనాడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అలంగానల్లూరులో జరిగేటువంటి జల్లికట్టుకు ప్రత్యేకత ఉంటే వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 నుంచి 20 వేల వరకు కూడా జనం అక్కడ ఉంటే పోలీసులు
వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఎవరు కూడా అక్కడి నుంచి వెళ్ళడం లేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తరతరాలుగా వస్తున్నటువంటి తమ సాంప్రదాయాన్ని కాదని చెప్పే హక్కు ఏ కోర్టులకి లేదు. కోర్టు తీర్పులను కూడా మేము పట్టించుకోమని చెప్పి వీళ్ళంతా కూడా ఉదయం నుంచే జల్లికట్టు నిర్వహణకు సిద్ధమయ్యారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత యువకులందరూ కూడా ఈ ఒక్కసారిగా ఈ కోడె గిత్తలను వదిలిన తర్వాత వాటిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక్క అలంగా నెల్లూరులోనే 40 మంది వరకు కూడా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉంది. మిగిలిన మధురై జిల్లాలో అలంగా నెల్లూరే కాకుండా దాదాపు 12 చోట్ల ఇలాగే ఈ జల్లికట్టు అనేది జరుగుతోంది. నిన్న జరిగినటువంటి పాలమేడులో జల్లికట్టులో కూడా దాదాపు 15 మంది వరకు గాయపడ్డారు. మొదటి నుంచి కూడా కోర్టులు అలాగే జీవకారుణ్య సంస్థలు ఏవైతే చెబుతూ ఉన్నాయో ఇటు మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఏదైతే ఈ జీవాలు ఉన్నాయి, ఎద్దులు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా అవన్నీ ఇవి కూడా ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని నిషేధించాలని కోరుతున్నారు. అవి మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సాంప్రదాయాల ముందుకు కొనసాగించే ప్రయత్నాల్లోనే వీరంతా కూడా ఉన్నట్టు ఇవాళ జరిగినటువంటి ఈ జల్లికట్టుతో మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళి, వివరాలు అందించినందుకు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో అలంగనెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోలీసులు ఈసారి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జల్లికట్టు నిషేధించడానికి. వారందరినీ తరుముతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి తాజా దృశ్యాలు. ఇవి అలంగనెల్లూరులో ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పారిపోయారు. అక్కడ జల్లికట్టులో పాల్గొనడానికి వచ్చిన యువత అంతా కూడా. ఇంతకుముందు పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంలో పోలీసులపై ఎదురుదాడికి దిగారు అక్కడ పాల్గొన్నవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పోలీసులు పెద్ద సంఖ్యలో బెటాలియన్తో అక్కడికి తరలి వచ్చారు. జల్లికట్టులో పాల్గొంటున్న వారిని ఎవరైతే ఉద్రిక్తంగా మారింది అక్కడ 40 మంది వరకు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే వెంటనే పోలీస్ బెటాలియన్ అక్కడికి దిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నారో మూలన నక్కు ఉన్న యువతను కూడా బయటకు తీసుకువచ్చి మరి ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉండేటట్టుగా అక్కడ చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అలంగనెల్లూరు. ఇక్కడే జల్లికట్టు ఉద్రిక్తతకు దారితీసింది. మదురై జిల్లా అలంగనెల్లూరులో పోలీసులపై నిర్వాహకులు అంతకు ముందు దాడికి దిగారు. దాదాపు 1000 మంది పోలీసులున్నా వారిని ఎవరు ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు పోలీస్ బెటాలియన్ దిగింది. ఒక బాలుడు గాయపడ్డ ఘటన మనకు కనిపిస్తోంది. వెంటనే జల్లికట్టులో ఎవరైతే పాల్గొన్నారో ఆ యువతను, అదేవిధంగా అక్కడ ఉన్న వారిని కూడా ఆ ప్లేస్ ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇక జల్లికట్టులో ఏవైతే ఎద్దులు ఉన్నాయో వాటిని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా జల్లికట్టు అక్కడ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడే దాదాపు 40 మంది గాయపడ్డారు. కానీ ఆ దెబ్బల్ని లెక్క చేయకుండా ఇప్పటికీ యువత అందులో పాల్గొంటున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే పోలీస్ బెటాలియన్ అక్కడికి దిగింది. కోర్టులతో సంబంధం లేదని, సంప్రదాయమే ముఖ్యమని జల్లికట్టులో నిర్వాహకులు పాల్గొని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటనని. పోలీసులపై తిరగబడుతుండడంతో అలంగనెల్లూరులో పోలీస్ బెటాలియన్ దిగింది. ఉద్రిక్త పరిస్థితుల్ని కంట్రోల్ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అసలు ఎక్కడెక్కడ సందుల్లో ఎక్కడైతే మూలన నక్కు ఉన్నారో అక్కడ కూడా పోలీసులు వెళ్లి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆ ప్లేస్ ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇంతకు ముందు ఎవరైతే శిక్షణ తీసుకుంటారో ఆ యువకులు మాత్రమే జల్లికట్టులో పాల్గొంటారు. వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుంటారు. ఒక పద్ధతి ప్రకారం జల్లికట్టు జరిగేది. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు జల్లికట్టులో పాల్గొనడంతో ఎద్దుల్ని కంట్రోల్ చేయలేక వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన కూడా ఇది. అందుకనే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. జల్లికట్టును ఆపలేకపోతుండడంతో పోలీసులు అక్కడ 1000 మంది పోలీసులను ఇప్పుడు సంఖ్య ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. తమ సంప్రదాయంలో భాగం అంటూ ఎద్దులతో ఫైట్కి సిద్ధమయ్యారు చాలామంది. కానీ వాళ్ళంతా శిక్షణ తీసుకున్నవారు కాదు. ఎవరు పడితే వారు ఎద్దుల్ని కంట్రోల్ చేయడానికి ముందుకు వచ్చినవారు. ఇక ఆపలేక వారి కొమ్ములతో ఫైట్కు ఓడిపోయి చాలామంది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. జల్లికట్టు కావాలని ప్రజలు కోరుతుంటే వద్దే వద్దంటూ జీవకారుణ్య సంస్థలు కూడా అదే స్థాయిలో వాదిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్న ఇంకా కొంతమంది పోలీసులు వెళ్ళగానే జల్లికట్టు మళ్ళీ నిర్వహిద్దామనే ఆలోచనలో ఉన్నవారు కూడా ఉన్నారు. అందుకనే ఆ ప్లేస్ మొత్తం ఖాళీ చేయించడమే ప్రస్తుతం పోలీసుల టార్గెట్ గా కనిపిస్తోంది. తమిళనాడు ప్రజలకు మద్దతుగా సెలబ్రిటీలు కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలంటూ వాళ్ళు వాదించారు. అయినా ఒక పక్క కోర్టు ఆదేశాలు ఉండడంతో ఇప్పటికీ ఆ ఆదేశాలని కంటిన్యూ చేయడానికి వారి ఆజ్ఞను అమలు చేయడానికి పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అంతకుముందు దృశ్యాలు ఇవి. అంతకుముందు జల్లికట్టు నిర్వహిస్తున్న వారంతా ఎద్దులను రంగానికి సిద్ధం చేస్తూ ప్రజల మీదకు వదిలిన దృశ్యం మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. శిక్షణ తీసుకున్న వారు కాకుండా ఎవరు పడితే వాళ్ళు అక్కడికి రావడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఎస్, ఇవి తాజా దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఎవరైతే ఈ జల్లికట్టులో పాల్గొన్నారో వారందరినీ తరిమే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. మనం చూడొచ్చు, ఆ వాహనాలు చూడొచ్చు. పోలీసుల మంద ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తున్నాం. అంటే జల్లికట్టులో పాల్గొన్న వాళ్ళంతా కూడా వేలలో ఉండడంతో 15,000 మంది, 15 నుంచి 20,000 మంది అక్కడ జల్లికట్టులో పాల్గొన్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అంతకుముందు తక్కువ సంఖ్యలో ఉన్నారు పోలీసులు. కానీ వారి వల్ల కాకపోవడంతో వెంటనే పోలీస్ బెటాలియన్ దిగింది. పరుగులు తీస్తున్న యువతను మనం చూస్తున్నాం. వీరంతా ఎంతో ఆవేశంగా ఎద్దులతో ఫైట్కి సిద్ధమైన వారే. కానీ శిక్షణ లేకపోవడంతో చాలా మంది గాయాల పాలయ్యారు. కానీ వాటిని లెక్క చేయకపోవడంతో, ఇది సంప్రదాయం అంటూ వారు నమ్మడంతో వారు ఆ దెబ్బలను కూడా లెక్క చేయకుండా ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కంట్రోల్ చేద్దామని ముందుకొచ్చిన పోలీసులపై ఎదురుదాడికి దిగిన సందర్భం కూడా కొద్దిసేపటి క్రితం ఎదురైంది. అందుకే ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. అలంగనెల్లూరుని ఖాళీ చేయించే ప్రయత్నం. అలంగనెల్లూరులో జల్లికట్టు నిర్వాహకుల్ని, అందులో పాల్గొన్న యువతని, ఆ ఏరియా మొత్తం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ ఎద్దుల్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. తమిళనాడులో ఎద్దుల ఫైట్ ఇప్పుడు వరకు మనం చూసాం. ఇక